ఈ వీడియో నాకు చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై లైఫ్ టైమ్ మెమరీ అనుకోవచ్చు. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమైనా సరే ఈ వీడియో ఉంటదని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేసుకొని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నాను. మోస్ట్‌లీ అందరూ ఈ పాటికి గెస్ చేసే ఉంటారు థంబ్‌నెయిల్ చూసేసి. ఈ వీడియో ఏంటో మీకు అందరికీ తెలుసు కదా! ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, మీకొక సర్ప్రైజ్ కూడా ఉంటది ఈ వీడియోలో. అసలు నేను ముంబై వెళ్తానని కూడా అనుకోలేదు. రేపు జర్నీ అనగా నాకు ఈరోజు నైట్ కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. నాకు ఒక క్లాస్ ఉండింది, వర్క్‌షాప్ లాంటిది. సో, దానికి నేను అటెండ్ అవ్వాలి. సో, సడన్‌గా నేను సెలెక్ట్ అయ్యాననమాట. రేపు వర్క్‌షాప్ అనగా ఈరోజు నైట్ నాకు తెలిసింది. అస్సలు ప్లాన్డే కాదు. సడన్ సర్ప్రైజ్ లాగా అయిపోయింది మొత్తం. టికెట్స్ అన్నీ నైటే బుక్ అయిపోయాయి. సో, ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. 8:50 ఫ్లైట్. సో, 6:30 కల్లా ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలన్నారు. సో, తొందరగా స్టార్ట్ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోయాను. అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు ఇవన్నీ. మనం యూట్యూబ్ వ్లాగ్స్‌లో, మూవీస్‌లోనే చూసాను ఈ ఎయిర్‌పోర్ట్ నేను. ఫస్ట్ టైం ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాను నేను. అండ్ ఇంకా ఏంటంటే నేను సోలోగా వెళ్తున్నాను. ఎవ్వరూ లేరు నా పక్కన. ఒక్కడినే ఇదంతా దాటుకొని వెళ్తున్నానంటే అస్సలు నమ్మలేకపోయాను నేనైతే. దీనికి కూడా ఎంతో ఓవర్ చేయాలా, వీడియో చేయాలని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్‌కి ఒక డ్రీమ్ లాంటిదనమాట. సో, అలాంటి డ్రీమ్ నేను ఎంత ఫాస్ట్‌గా నెరవేర్చుకుంటానని చెప్పి నేను అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. 2 అవర్స్ ముందే